ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయం ఇదే, కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు? అంజలి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. మాట్లాడుకు అంజలి, మాట్లాడుకు. అంజలి ప్లీజ్ మాట్లాడుకు అంతే. అంజలి మాట్లాడుకు. అంజలి నా గుండెలో పరుగు పెంచి నా కళ్ళలో నలుపు ఉంచి దూరమైపోతున్నావా నేస్తమా నేస్తమా. మొదటిసారి లైఫ్లో తప్పు చేశాననే ఫీలింగ్ కలిగింది. తను వెళ్తూ వెళ్తూ చూసిందే ఒక చూపు, అది తట్టుకోలేకపోతున్నాను. తనతో మాట్లాడాలని, తనని కలవాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ తను మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. నీ జ్ఞాపకం నీడలా నీ తీరుగా ఉండనా, నా వల్ల కాదే ప్రాణమా, నన్నల్లుకోగా చేరుమా ప్రాణమా. నార్మల్గా అయితే నాకు వాడి మీద కోపం రావాలి, కానీ అదేంటో నాకు బాధేస్తోంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాడే గుర్తొస్తున్నాడు. ఈ కోపం తగ్గి వాడిని క్షమించేస్తానేమో అన్న భయం కూడా మొదలైంది. కాసేపు కోపం అంటావు, కాసేపు బాధ అంటావు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమే, చదువు అంత ఇంపార్టెంటా? ర్యాంకర్ కాకపోతేనే మంచివాడైతే చాలదా? అయిపోయావే, నువ్వు అవుట్. ఆడికి పడిపోయావే నువ్వు. సెక్యూరిటీ అది కాదురా, అంజలి నన్ను తిట్టినా కొట్టినా నేను పట్టించుకోనురా. మరీ నేను జనాభా లెక్కలేనట్టు కటింగ్ ఇస్తుంది సా, ఇక్కడ గాలిపోతుందిరా. అది లగి రే ఫంటరు, ఈరోజు మందు ఎంత కొట్టినా ఎక్కట్లేదేంట్రా? మందులో కిక్కు తగ్గిందా, బాధ ఎక్కువైందా? డూప్లికేట్ తెచ్చుంటాడు సరికా లాంటి. నువ్వే చెప్పావు కదరా, ఆడవాళ్ళు ఒకసారి ఇష్టపడితే ఏం చేసినా పట్టించుకోరని. మరి అదేంట్రా, ఎదురు పడితే పక్క తప్పకుండా పలకరితే పట్టించుకోదు. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని. ల్యాండ్ లైన్ ఫోన్ చేయన్నా, ల్యాండ్ లైన్ దాని స్విచ్ ఆఫ్ ఉండదుగా. ఓ కరెక్ట్. హలో అంజలి, నువ్వు ఉన్నావు నాకు తెలుసు. ప్లీజ్ ఫోన్ పెట్టేకు. నువ్వు మాట్లాడిపోయినా పర్వాలేదు, కనీసం నేను చెప్పేది విను. నిన్ను కావాలనుకున్నంతగా లైఫ్లో నేను ఇంకెవరిని కావాలనుకోలేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను అంజలి. ఇంతవరకు నేనేం చేసినా కేవలం నేను ఎంత బాధ పెడతాను నేను అనుకోలేదు. నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ దయచేసి ఒక్కసారి క్షమించాలని చెప్పు. ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్. అంజలి ఒక్కసారి మాట్లాడు. నువ్వే చెప్పు, నన్ను ఏం చెప్పను, ఏం చెప్పినా చేస్తాను. ప్లీజ్ అంజలి, ఎలా ఉండమంటాను? ఎవడాడు బుజ్జమ్మా? ఎవరూ లేరు. నేనంతా విన్నాను బుజ్జమ్మా. ఎవడాడు? ఎవరు లేరు నాన్న. అడిగేది నిన్నే బుజ్జమ్మా. ఎవడాడు? వెంకటేష్. ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? ప్రగతి కాలనీలో మెకానిక్. మెకానిక్ మెకానిక్ రే కొండ, రే కొండ, వాడెవడో వెంకటేశం అంట, ప్రగతి కాలంలో మెకానిక్ అంట.
అమ్మాయి జోలికి వస్తుండు. అర్ధరాత్రి ఇంటికి ఫోన్ చేసి బుజ్జమ్మని ఏడిపిస్తుండు. ఏడిపించడమా? తనేమి నన్ను ఏడిపించట్లేదు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో బుజ్జమ్మ. అరే కొండ, రేపటి నుంచి ఆడు బుజ్జమ్మ పేరు తలచాలంటేనే గజ్జ గజ్జ వణికిపోవాలా. చేపం తోమినట్టు తోమి అన్ని మూసి నదిలో కలిపిరా. నాకు పదరా. నువ్వు చిన్న పిల్లవి, నేను చూసుకుంటా కదా. నేను చెప్పేది వినండి. బుజ్జమ్మ నువ్వు తప్పుకో. నేను వెంకటేశ్వరిని ప్రేమిస్తున్నా. I'm in love with him, నాన్న. లవ్? మెకానిక్ తోనా? ఏమో నాన్న, నాకు తెలీదు. ఎలా నచ్చాడు, ఎందుకు నచ్చాడు, ఇలాంటి రీజన్స్ అడగొద్దు. కానీ నాకు వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇంతవరకు తనకు కూడా చెప్పలేదు. మొదట మీకే చెప్తున్నా. తన లైఫ్లోకి రాకముందు ప్రతిరోజు ఒకేలా ఉండేది. తను నాకు పరిచయం అయ్యాక ప్రతిరోజు ప్రతి క్షణం ఒక్కోలా ఉంటుంది. He added colors to my life. చిన్నప్పటి నుంచి నాకు అమ్మలేని లోటు తెలియకుండా పెంచాం. నేనేది అడిగితే అది ఇచ్చాం. ప్లీజ్ నాన్న, ఫర్ ద లాస్ట్ టైం నాకు వెంకటేశ్వర కావాలి నాన్న. ప్లీజ్. నేను మీతో ఒకసారి మాట్లాడాలి. అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నారట. ఆ విషయం తేల్చేద్దామని. మా అంజలి చదువు, సంధ్య, ఆస్తి, హోదా లేని ఓ సాదాసీదా మెకానిక్ను ప్రేమిస్తుందని తెలిసి సహజంగానే ఓ తండ్రిగా బాధపడ్డాను. ఏంటండి మీరు అనేది? నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఆ తర్వాత నాకు తెలిసొచ్చింది, అసలు పుట్టేటప్పుడు మనం ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం, ఈ మధ్యలో జరిగేదంతా మిథ్య. దాన్ని తెలుసుకోవడమే అసలైన విద్య. ఆస్తి, హోదా, పేరు ఇవన్నీ మధ్యలోనే వస్తుంటాయి, మధ్యలోనే పోతుంటాయి. వీళ్ళిద్దరి ప్రేమను కాదనడానికి మనమెవరం చెప్పండి? వాళ్ళ ఆనందం కంటే మనకి ఇంకేం కావాలి? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడగడానికి వచ్చాను. అదెంత మాట అన్నయ్య గారు. అంజలి లాంటి అమ్మాయి మా ఇంటికి రావడం మా అదృష్టం. తల్లి లేని పిల్ల, ఏ లోటు లేకుండా పెంచాను. ఇక మా అంజలి బాధ్యత మీదేనండి. మీరు నిశ్చింతగా ఉండండి, మా కన్న కూతురులా చూసుకుంటాం. ఇంకో విషయం, ఇదేదో లవ్ మ్యారేజ్ కదా, లాంఛనాలు ఉండవని అనుకోవద్దు. మీ పద్ధతి ప్రకారమే పెళ్లి వైభవంగా జరిపిద్దాం. చాలా సంతోషం అండి, మీ ఇష్ట ప్రకారం జరిపిద్దాం. ఏ గీత, ఒకసారి అంజలి పిలవే. అంజలి, చిన్న అర్రవకే. అంజలి, ప్లీజ్. ఎందుకు పిలిచా? అది నీకు సారీ చెప్దామని. సరే చెప్పు. అంజలి సారీ, ఇంకా జీవితంలో ఎప్పుడు నేను నీతో అబద్ధం చెప్పను. ఓకే, ఇంక నేను వెళ్తాను. ఏంటి? నేను నిన్ను ఒకసారి హక్ చేసుకున్నా. వాట్? నో ఛాన్స్. ప్లీజ్. వద్దన్నా? నిజంగా. వెంకటేశం, నా మాట ఒకసారి. బాగుంది కదా? వద్దును. ఒక్కసారి ఫీల్ వెంకటేశం, no, ఫీల్ అవ్వు, వద్దును. పట్టుకో, నా మాట విను. వద్దు.
లేదే, అదేదో ఇరుక్కుంటాను జడలో అది. అంజలి మీ ఫాదర్ పిలుస్తున్నారు. అంజలి బాయ్. కంగ్రాట్స్ అన్న. అంజలి లాంటి అమ్మాయి నీకు దొరికిందంటే నీది మామూలు లక్ కాదు. థ్యాంక్స్ రా. రాయ్ బిల్లు కట్టరా. ఏంటి కట్టేది? అదే డబ్బు లేవు. నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నావు కదరా, ఏం చేస్తున్నావు? ఎక్కడ్రా? ఫ్లాట్ అమ్మయ్యా, కారు అమ్మయ్యా, లైఫ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, నా పిండా కూడా ఆడి సార్థమా? నా వల్ల కాదురా మామ, ఈసారి నువ్వే కానీ